ఆంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాసులు గెలుపొందారు. అయితే ఇప్పటికి అధికారిక ఇన్ఫర్మేషన్ విడుదల కావాల్సింది. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పాకలపాటి రఘువర్మకి మద్దతుగా నిలిచింది. బహిరంగంగానే అటు టీడీపీ జనసేనలు మద్దతునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఓడిపోయారు అంటే అనతి కాలంలోనే కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపినటువంటి ఒక వ్యక్తి ఓటమి చెందడంతో ఇది డెఫినెట్గా ప్రభుత్వం పైన కూడా ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. అయితే మరోవైపుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఇది టీడీపీ ప్రభుత్వానికి అండ్ జనసేన టీడీపీ పార్టీలకు కూడా ఒక ఎదురుదెబ్బగా చూడాలి. ఏపీటీఎఫ్ తరఫున అటు పాకలపాటి రఘువర్మ పోటీ చేశారు. ఆయన పైన తన ప్రత్యర్థి శ్రీనివాసులు నాయుడు 730 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. చాలా స్మాల్ మార్జిన్ అయినప్పటికీ అక్కడ ఆయన గెలవడం, ఇటు కూటమి తరఫున జనసేన టీడీపీ పార్టీలు సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఓడిపోవడం అనేది ఇక బిగ్గెస్ట్ గా చూస్తున్నాం. అక్కడ ఓట్ల తేడా కాదు, గెలుపోవటంల మధ్య రాజకీయం జరుగుతుంది కాబట్టి గెలుపోవటం పైన ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతోంది. గాదా శ్రీనివాసనాయుడు గెలుపొందారు. ఆయన మొదటి స్థానంలో ఉన్న రెండవ ప్రాధాన్యత ఓట్ల ఆధారితంగా ఆయన గెలుపొందని తెలుస్తోంది. సో కాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. కౌంటింగ్ దగ్గర నుంచి పాకలపాటి రఘువర్మ వెళ్ళిపోయారు. శ్రీనివాసనాయుడికి ఒకవైపు డైరెక్ట్ గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా కొంత వెన్నుదానుగా బీజేపీ నిలిచిందనేది రాజకీయాల చర్చ నడుస్తోంది. ఇక రఘువర్మకి టీడీపీ జనసేన మద్దతు ఇచ్చాయి, అయినా కూడా రఘువర్మ ఓడిపోయారు.